నేను జర ఏమనుకోవద్దు, నాకు నా సంగతే దొరికే ఉన్నట్టు మాట్లాడే కదా. ఈ కమిటీ తోటి ఏం మరుగుతుంది అనేది ఏం లేదు, ఈ కాలం తీరు లేదు దీంతో. ఈ కేకే కమిటీ అనేది ఉట్టిదే, మన సొంతలో మీటింగ్లు పెట్టి ఆగం చేస్తాను తప్ప ఏం లేదు, దాంతో ఏం కాదు. అది రేవంత్ రెడ్డి కూడా తెలిసే చేసిండు, కోదండరామ్ కూడా తెలుసు ఈ సంగతి, కేకే ఆయన కూడా తెలుసు. ఆ కమిటీ చైర్మన్ పెట్టిన ఆయనకు కూడా ఇరికే ఇదంతా ఉట్టిదే అని చెప్పని. ఇప్పుడు తెలంగాణ బిడ్డలు సావంగా ఓ దిక్కు నరికివేయబడుతున్న సందర్భాలలో కూడా ఆంధ్ర రాజకీయ పార్టీల దగ్గర వాళ్ళ పదవులను కాపాడుకుంటేందుకు వాళ్ళు బూట్లు నాటుకుంటూ తిరిగిన కొడుకులు ఎలా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ నుంచి ఉద్యమకారులకు అమరులకు ఏమైనా న్యాయం జరుగుతుందని అంటే మాత్రం అది మన బేహూఫ్తనం. నేనైతే ఉన్నది చెప్తున్నా మీకు. ఇప్పుడు అదే మేనిఫెస్టోలల్లో వీళ్ళు పెట్టిండ్రు 1200 మంది బిడ్డలు చచ్చిపోయారు తెలంగాణ గురించి అని చెప్పని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ అన్నాడు, రేవంత్ రెడ్డి అన్నాడు, అందరికీ ఎరికే జగమెరిగిన సత్యం అది. కేసీఆర్ కేవలం 550 మందిలో 560 మందిలో గుర్తించిండు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు గుర్తించలే అని ఇప్పుడున్న మొగైనా ఇప్పుడున్న ముఖ్యమంత్రి పిసిసి ఉన్నప్పుడు మాట్లాడిండు, అసెంబ్లీలో కూడా గొంతు ఏడబలుగుతుందా అయినది అన్నంత భీకరంగా ఉపన్యాసాలు దంచి చెప్పిండు. ఈయన వచ్చినాక ఇప్పుడు 2.5 సంవత్సరాలల్లా నేను మనం వదిలిపెట్టండి, ఉద్యమకారులకు బస్ పాస్లా లేకపోతే హెల్త్ కార్డులా పిల్లలకు ఫీజులా ఇవన్నీ పక్కకు పెట్టండి. ఆ కుటుంబాల గురించి ఫస్ట్ రాగానే కనీసం దాంట్లో ఒక 2 మందిని 2.5 సంవత్సరాలల్లా 2 మంది కన్నా న్యాయం చేసింది ఉన్నదా ఈ గవర్నమెంట్? ఉందా? దానికి కమిటీ అవసరం లేదు కదా, దానికి అన్ని ఉన్నాయి, ఆధారాలు అన్ని ఉన్నాయి కదా. ఆ ఆధారాలు అన్ని తీసి మా ఇంట్లో ఇట్లా మొత్తం పరిచిన నేను ఆమె దీపాదాస్ మున్షి ఇంటికి వస్తే మొత్తం పరిచిన ఇట్లంతా చూసి పాపం కళ్ళకి నీళ్ళు తెచ్చుకొని నేను ముగ్గురుతో చెప్తా ఈ విషయము, సోనియా గాంధీతో చెప్తా, ప్రియాంక గాంధీతో చెప్తా, రాహుల్ గాంధీతో చెప్తా. నేను అన్న ఒక మీటింగ్ వీళ్ళతో అరేంజ్ చేయిండ్రి, వీళ్ళ బాధలు చెప్పుకుంటారు అంతనే అని చెప్పని. ఇంతకుముందు 2014లో మీరు కట్టిన ఒక కమిటీ ఎవరు ఆ కొప్పుల రాజును ఆయన మన కాదు ఆయన పేరేమో ఉండే కదా, జయరాం రమేష్ ఇద్దరు వాళ్ళ కమిటీ వచ్చినాడు కూడా వాళ్ళ ముంగట ఆ మీటింగ్ పెట్టి ఒక 200 మంది అమరుల కుటుంబాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిపించిన. ఇవన్నీ మొత్తం అవన్నీ ఆధారాలన్నీ చూపించిన తర్వాత మేము కొల్చా పార్టీలు అంటే చాలా మంది అప్పుడు అంటుండే ఇవన్నీ సావులు ఉట్టి సావులే, తెలంగాణ గురించి ఎవరు చచ్చిపోతున్నా ఉట్టి అకౌంట్లో రాసుకుంటుందంటే నువ్వు రారా నాయన అని చెప్పని ఒక ఢిల్లీ నుంచి పెద్ద మనుషులను మైత్రేయి పుష్ప అని ఒక ప్రొఫెసర్ను మేము యాదిరంకులు మేమంతా కలిసి తెలుగు యూనివర్సిటీలో పెడితే ఆయన ఒక రోజు వచ్చి 2వ రోజు చెప్పిండు, అమ్మాయి దర్వాజా మన ఈ గోడలకు కళ్ళుంటే గోడలు కూడా ఏడ్చేటి, నేను నాతో కాదు 2వ రోజు నేను రానని చెప్పి పోయిండు. సో ఆధారాలు అన్ని దగ్గర పెట్టుకొని మేము మొత్తం చూపిస్తే ఆమె చెప్పింది ముగ్గురుతో మాట్లాడుతాను ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయిమంటే ఆమె తర్వాత పోయింది, బాగా ప్రయత్నం చేసింది, ఏ మాటకు ఆ మాట చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకటే చెప్పింది, నేను ఇన్ఛార్జ్ గా ఉండి నేను చెప్పలేకపోతున్నా, ఈ లోపల ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్ల తర్వాత పెట్టిస్తానది, ఎలక్షన్ తర్వాత చాలా సందర్భాలలో మాట్లాడుతూ ఆమె నాకు చెప్పింది ఏంటంటే యువర్ చీఫ్ మినిస్టర్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్, మిస్టర్ రేవంత్ రెడ్డి ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ మీటింగ్ అని చెప్పండి. ఆయన అమరుల కుటుంబాలతోటి నీ పార్టీ అధ్యక్షురాలు కావచ్చు సోనియా గాంధీని ఎవరైతే మేనిఫెస్టోలో పెట్టించి ఇక్కడ వచ్చి మనం నమ్మేటట్టు చేసిండ్రో వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేసేందుకు ఛాయ్ మీటింగ్ బిస్కెట్ మీటింగ్ ఈరికెళ్ళి ఢిల్లీ దాకా ఆయన వచ్చి మస్తు ఉస్మానియా బిస్కెట్లు ఛాయలు నిలోఫర్ ఛాయలు ఇవన్నీ ఆగిపోయింది కదా. ఈ మస్తు నిరుద్యోగులు అయితే రోజు పొద్దుగాలు వేసే పంచాయతీ పెడుతున్నారు, అంత పెద్ద ఉద్యోగం అయితే ఉద్యమకారులకి వెళ్ళి ఇంకా నడుస్తలేదు మనకు. మీటింగ్ పెట్టడానికే ఆయన ఇష్టపడతలేడు అని చెప్పినాక ఆయనకి ఏం నిజాయితీ ఉంటది? అమరుల కుటుంబాల గురించి కావచ్చు, కళాకారుల గురించి కావచ్చు, ఉద్యమకారుల గురించి ఏమన్నా ఇస్తారని మీరందరూ ఎందుకు నమ్ముతున్నారని చెప్తున్నాను. నేనైతే ఉన్నట్టు ఓపెన్ చెప్తున్నా, ఇదంతా ఉట్టిదే బక్వాస్ కథలు. అంటే సాధించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది, మన హక్కు అది. కానీ ముఖ్యమంత్రి వాళ్ళ క్యాబినెట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా ఉద్యమకారుల మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. నిజంగా కోదండరామ్ అంటే కనుక ఉద్యమకారులకు చేయాలి అంటే మొట్టమొదటి అమరుల కుటుంబాలకైతే చెయ్యి ముఖ్యమంత్రి, మీ దగ్గర లిస్ట్ ఉన్నది కదా, కళాకారులకు నౌకర్లు ఇస్తా అన్నావు కదా, కళాకారులు అయితే బొచ్చడు పాటలు పాడారు కదా, వాళ్ళకన్నా ఒక 500 ఉద్యోగాలు 1000 ఉద్యోగాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత నీ కమిటీలో ఉంటా అంటే బాగుంటుండే. పాప ఆయన ఒక 6 నెలలు జీతాలు లేక తిరిగినోడు కాదు ఆయన కోదండరామ్. పాప ఆయన తెలియదు, వాళ్ళ నొప్పి తెలియదు. ఇలా చాలా మంది ఉన్న నౌకర్లు ఒడగొట్టుకొని ప్రైవేట్ లా తిరిగేటోళ్ళు వాళ్ళు ఒడగొట్టుకొని జీతాలు ఒడగొట్టుకొని ఉన్న పైసలు పొడగొట్టుకొని అప్పులపాలయ్యి ఇళ్లలో తిట్లు తినుకుంటా పిచ్చోళ్ళారా మీరంటే కూడా అవును రాబాయ్ పిచ్చోళ్ళం అనుకుంటున్న తిరిగిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ జమైనాం కదా. ఒక కనీసంగా కళాకారుల కన్నా చనిపోయిన కుటుంబాల వాళ్ళ కన్నా ఒక 10 మందికైనా ఇచ్చిన తర్వాత నేను కమిటీలో ఉంటా అంటే బాగుంటుండే. ఆయన 6 నెలలు జీతం పోయినారు, ప్రతి నెల జీతం తీసుకున్నాడు. మీరు చూడరు యూనివర్సిటీలో పోయి, వీళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు కాదు, వీళ్ళు
మళ్ళీ వాళ్ళే పదవులు తీసుకుంటారు, వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి పదవులు తీసుకుంటారు. వీళ్ళను మన మీద మన గుండెల మీద గడపార కొడుతందుకు మళ్ళీ వీళ్ళనే పెట్టారు ఉద్యమకారులు అని చెప్పి. నాకు మాత్రం ఏ వేదిక మీద మాట్లాడమంటే ఆ వేదిక మీద మాట్లాడుతున్నాను. కోదండరాం వీళ్ళంతా వీళ్ళు ఏమేం చేసిరు, వీళ్ళు ఏం త్యాగాలు చేసిరు, జనాలు చచ్చిపోయిన వాళ్ళకైతే న్యాయం జరగాలా లేదా? మరి ఆ కుటుంబాలకే న్యాయం జరగనప్పుడు వాళ్ళ లిస్ట్ అవుతున్నదే గవర్నమెంట్ దగ్గర. నేను ఇదంతా ఎందుకు, ఇంత మీరు వైద్యం గురించి అంటారు కదా, చాకలైలమ్మ మనవాడు రామచంద్రం తన బీమార్ ఉంది, ఒక 3-4 నెలల నుంచి బయట హాస్పిటల్లో తిరుగుకుంటా వైద్యానికి పైసలు లేక వేరే హాస్పిటల్ తిరిగి ఆఖరికి ఇంటికాడ తీసుకొచ్చి పెడితే వాళ్ళ కొడుకు సంపత్కు కాలు ఇరిగింది. ఆయన కూడా ఏం పని చేయలేకుండా ఉంది, ఇంట్లో ఉంటే వాళ్ళు ఫోన్ చేస్తే నేను పోయిన శ్వేత ఇప్పుడు ఉన్నది కదా, మెంబర్ అయింది కదా, మహిళా కమిషన్ మెంబర్ చేసి రామని నేను వాళ్ళ ఇంటికి పోయినా. అయితే ఈయన ఏం చేసిండు, రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ ముందు ఈ రామచందర్ ను, ఆయన ఒక 20 సంవత్సరాల సర్పంచ్, పాలకుర్తిలో 20 సంవత్సరాల పైన సర్పంచ్, నిజాయితీపరుడు ఆయన, చాకలైన మన్వాన్ గురించి చెప్తున్నాడు నేను. ఆయన ఇంటికాడ తీసుకొచ్చుకొని పెట్టి నీ కుటుంబాన్ని 10 ఏళ్ళు విస్మరించిండు కేసీఆర్. నేను వచ్చిన తర్వాత చూడు నేను ఎట్లా చేస్తున్నా, మొత్తం అసలు కుటుంబాలే నా ఇంట్లోకెళ్ళి కూడా చచ్చిపోయినట్టుగా ఈయన డైలాగులు కొట్టి ఆయన పక్క కూర్చోబెట్టుకొని ఫోటోలు కొట్టించుకొని పేపర్లు వేయించుకున్నాడు. అప్పుడు వాళ్ళకు సంబంధించిన పత్రికలు ఛానళ్ళలో వేయించుకున్నాడు. అవి గుర్తుకు చేసుకుంటూనే వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత ఒక వైద్యం అంది ఆయన గినకు. ఓ 10 ఛానళ్ళు మా వాళ్ళు మా కాలేజీ వచ్చే మన తొలిగలికి వచ్చి అన్ని ఛానళ్ళని ఒక 10 ఛానళ్ళు మొత్తం పోయి మొత్తం అంతా రికార్డ్ చేపించి ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేసినాం. వైద్యం ఇప్పి ఎక్కడో నువ్వు ఫోన్ చేసి నిమ్స్లోనే ఇప్పి ఎక్కడ ఇప్పి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడో దగ్గర వైద్యం ఇప్పి అని. నేను ఎవరి గురించి చెప్తున్నా, చాకలైలమ్మ మన్వాన్ గురించి, మన సొంటోళ్ళు కాదు. ఆయనైతే అందరికి తెలుసు కదా, తన బీమారాయణ చెప్తే వారం రోజులు పోయింది, దాదాపు ఒక 8-10 రోజులల్లా నేనే అనుకున్నా అసలు అంబులెన్స్ తీసుకుపోయిన గేటు కుద్దుదాం అనుకున్నా అసలు యాక్చువల్ గా. కానీ ఏంది ఆయన మరీ ఎక్కువ చేస్తాడు, పృథ్వీరాజ్ అనగానే అన్నాడు మావాడు బాగా అన్న ఈయన కూడా మా వయసు కేసు పెట్టి లోపడేస్తారని. మనకు అటువంటి పంచాయతీలు ఏమైనా ఉంటే చూద్దాం, ఒక అవకాశం అయితే ఇవ్వాలి కదా అని చెప్పని నేను వదిలేసిన, తీసుకుపోయినా బాగుంటుండే. 1 ఫైన్ డే రాత్రి 12:30కు నాకు టెలిఫోన్ వస్తుంది, రామచంద్రం గారు చచ్చిపోయిండు అని. అంటే కనీసము నేనేమంటున్నాడు, చాకలైలమ్మ మనవాడు బీమారు ఉన్నాడు, బెడ్ మీద ఉన్నాడు, ఆయన నా దగ్గర రికార్డులు ఉన్నాయి, అవి కూడా ఛానళ్ళు అందరూ వేసిరు. ఒక్కసారి ముఖ్యమంత్రిని కలిపిరు, ఒక్కసారి చెప్పండి ఆయనకు, ఒక్కసారి నాకు ఇట్లున్నాయి అని చెప్పండి. నేను ఎన్నిసార్లు 3 సార్లు ఇంటికాడికి పోయింది శ్వేత, 3 సార్లు ఇంటికి రికార్డు ఉన్నది. ఇక్కడ మన సెక్రటేరియట్ ముంగడ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ముందు రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికాడ గేట్ కాడ పోయి మా మామయ్యకి మంచిగా లేదు, ఎక్కడన్నా వైద్యం చేపియండి, ఏదైనా హాస్పిటల్లో వైద్యం చేపిరని పోతే ఎల్లగొట్టి రామని. ఇప్పుడు చెప్పదు కావచ్చు, మెంబర్ అయింది మరి ఇప్పుడు చెప్పదు, కానీ అప్పటికి రికార్డు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా, ఆధారాలతో చెప్తున్నా. అక్కడ లోకల్ ఎమ్మెల్యే దగ్గర పోయారు, పట్టించుకోలేదు. కానీ సంపినోలే సంతాపదా పెట్టినట్టు 10 వద్దులు మళ్ళీ వీళ్ళే చేపించారు, రేవంత్ వీళ్ళే చేపించారు. నేను పోయినా శవానికి ఆడికి పోతే శవం మోసి మొత్తం ఆడిపోయినాక జాయింట్ కలెక్టర్ వచ్చి సాగు ఖర్చులకు ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు మీకు ఇవ్వబడినది అని 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిండండి. ఇది ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి నిజాయితీ నిబద్ధత. ఎందుకుంటది? బెల్లిగల్టను చంపినప్పుడు ఆజ్ఞ ఉండే, అందరిని చంపినప్పుడు ఆజ్ఞ ఉండే, ముక్కలు చేస్తున్నప్పుడు ఆజ్ఞ ఉండే, మటన్ కొట్టినట్టు కొట్టి కీమ చేసినట్టు చేస్తే ఆజ్ఞ ఉండే. ఇటుపక్కకు ఒక సుమో అటుపక్క సుమో పెట్టి ఉద్యమకారులు అంటే చేతులు కట్టేసి చీర్చినప్పుడు కూడా అన్ననే ఉన్నారు కదా వీళ్ళు. మన బుద్ధి తక్కువ అయ్యి వాళ్ళు ఎంబడి పడుతున్నాం. మా రాజన్న బాగా చెప్పిండు, సాధన రాజన్న, ఇవన్నీ కాదు రాజకీయ నాయకత్వం సంగతి ఏంటిదని చెప్పని. నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఉట్టిగా ఈ 2 ఏళ్ళు వీళ్ళు ఉట్టిగానే మనల్ని మత్పరిస్తారు, మనకేదో నిజంగానే వచ్చినట్టు అన్ని అయిపోయినాయి. మొత్తం మనకి పొద్దుగాల బస్ పాస్ వస్తుంది, తిరుగుతాం, మనకు మొత్తం కార్డులు వస్తాయి, తిరుగుతాం. అవన్నీ అన్ని ఉట్టిగాయి, బక్వాస్ అన్ని. ఆయన కుల్లా చెప్తున్నాడు కదా. మొన్న అపోలో హాస్పిటల్ కాడికి పోయి ఇనాగ్రేషన్ ఏం చెప్పిండే, నేను ఇంకా 2 సంవత్సరాలు ఉంటా, 100వ హాస్పిటల్ కూడా మీరు ఇనాగ్రేట్ చేయాలి, నేనే దానికి వచ్చి రిబ్బన్ కట్ చేస్తా అన్నాడు. ఇక మీకు నాకు ఇస్తారా వైద్యం ఇస్తారు? చాలా క్లియర్ ఉన్నారు వాళ్ళు. అపోలో 100 హాస్పిటల్ కడితే అంటే కథం పట్టించే, నియోజకవర్గానికి ఒకటి పెట్టిపిచ్చేస్తాడు, మొత్తం క్షౌరం చేసి పడేసారు మన ఉన్నాయి మొత్తం కథం. అమరుల ఆశయాలు బొందబెడుతున్నారు, డైరెక్ట్ గా ఓపెన్ గా బొందబెడుతున్నాడు ముఖ్యమంత్రి, రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థలు. ఇప్పుడు ఎట్లున్నాయంటే ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇంటికో ఉద్యోగం ఇయ్యలేదు. నిరుద్యోగుల ఆత్మహత్యలకు కూడా కారణమైనటువంటి గత ప్రభుత్వంలో ఇవాళ ఈ నిమిషంలో మనం వీడియో మీటింగ్ పెట్టుకుంటే సరూర్ నగర్ లో నిరుద్యోగ యువకుల మీటింగ్ పెట్టే కాడికి ఉంది పరిస్థితి. వీళ్ళు 2 లక్షల ఉద్యోగాలని వీళ్ళు అన్నారు, వీళ్ళు ఇచ్చిందా? అన్ని మేనిఫెస్టోలో చాలా పెద్ద పెద్దవి పెట్టిండ్రు. సో నేనేమంటున్నా అంటే ఇవన్నీ ఎందుకు,
ఇంకా బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడుతుంటే నాయన గదానికి ఎందుకురా నాయన నీకు తొందర వచ్చిందని మన మీరు కూడా వచ్చారు కదంతా గివింగ్ అరెస్ట్ కూడా చేసారు కదా మనని. సో ఇక్కడ గివింగ్ ఎందుకురా నాయన గమ్మ అమర జ్యోతి ఉన్నది కదా, అమర జ్యోతిని అంతకుముందు నువ్వు చెప్పినావు, నువ్వు రాహుల్ గాంధీని పట్టుకొచ్చి చెప్పినావు, నువ్వు మొత్తం ఇక్కడ అంతా యాలాడుతున్నాయి, అమరుల ఆత్మలు యాలాడుతున్నాయి, దీని ఆవిష్కరణ జరగలేదు, దీని అనాథలకు వదిలిపెట్టినావు, వాళ్ళను తొండలు సంసారాలు చేస్తున్నాయని చెప్పి మాట్లాడిండు. ఇవాళ 2.5 సంవత్సరాలు అయింది. ముందర రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు కానీ దాన్ని మాత్రం ఆవిష్కరణ చేయలేదు. దాంట్లో నా 10 కుర్చీలు వేయలే ఇప్పటిదాకా. వేసిండా చూడరు మీరు. ఇప్పుడు గిరికలు పోదామంటే పోదాం. ముఖ్యమంత్రితో గాయలతో మనకేదో జరుగుతాయి, మన కార్డులు వస్తాయి, ఇవన్నీ అంటే కాదు. మన యుద్ధం పెద్దది ఉంది అని చెప్పదలుచుకున్నాను. మన యుద్ధం ఇది కాదు, ఇంకా పల్లెల్లో పోవాలి. ఇలా మన విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసి పడేస్తాం. తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో ఉన్నదని చెప్పదలుచుకున్నా నేను. మన ఆత్మగౌరవాన్ని వంచిస్తున్నారు. అడుగడుగున ఆత్మ వంచన జరుగుతా ఉన్నది. ఇవాళ మన అందశ్రీ అనేది జయంతి, అంతే కదా. ఇవాళ జయంతి, అందశ్రీ అనేది జయంతి. ఎన్టీ రామారావు విగ్రహాలు మైత్రివనంలో పెడతారు, ఆలీషాన్ ఫంక్షన్ దావతులు చేసి తట్ట మట్టి పోయలే ఇప్పుడు దానికాడ. ఇప్పుడు పోనీ ఈ నిమిషం పోనీ పందులు కుక్కలు ఉంటాయి ఆడ. ఇవాళ దుడిసిరా ఆడబెట్టిరా ఇక అంతే. మళ్ళీ రేపు మళ్ళీ సేమ్ అదే ఉంటుంది, రిపీట్ అట్లే ఉంటుంది. ఏం అదే కట్టాలి కదా, కనీసం ఒక 4 రాళ్ళేసే పైసలు లేవా వాళ్ళకు? లేదు, వాళ్ళు చెయ్యరు. అది నేను ఉద్యమకారులు కాబట్టి మీకు చెప్పదలుచుకున్నా. బడులు కథం అయిపోతున్నాయి కదా. మీరు కార్డులు ఇస్తున్నారు ఇవన్నీ చెప్తున్నారు. మనకి ఉల్టా ఫీజుల రూపంలో కార్పొరేట్ కాలేజీలు కింది దాకా పోయి 23,000 బడులు బంద్ చేస్తాను ఓపెన్ గా చెప్తున్నాడు. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ చేస్తారు. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్ లేదు, ఉస్మానియా లేదు, కాకతీయ యూనివర్సిటీ లేదు. ఉట్టిగా పీజీ సెంటర్లు తీసుకపోయి యూనివర్సిటీలు చేసి పాడేశారు. చూస్తే పేరుకు యూనివర్సిటీలు, జిల్లాకు యూనివర్సిటీ ఉందని చెప్తున్నారు. మన యుద్ధం ఇంకా ఎక్కువ పెద్దగా ఉన్నది. అమరుల ఆశయ సాధన అంటే ఇది కాదు. మీరు ఇక్కడనే 250 గజాల కాడనే ఉన్నారు. మన ఇంట్లో చదువుకున్న పిల్లగాళ్ళకు నౌకరు వస్తే వాళ్ళే కట్టుకుంటారు. మిమ్మల్ని అందరి మీద అయ్యో మీరు ఏదో గిట్ల చెప్తుండే అని అనుకున్నారు. నేను ఏమంటున్నా అంటే ఉన్నది చెప్తున్నా. మా అన్న అన్నాడు, అయ్యో 250 గజాలు ఇచ్చుడు కాదు, దాన్ని ఇల్లు కూడా కట్టియాలని చెప్పని అమ్మయ్య. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే మంచిగా కరెక్ట్, అందరికీ ఇల్లు లేని ఉండాలి కరెక్టే. కానీ ఈ ప్రభుత్వాలతో ఈ గవర్నమెంట్లతో అది కానిపోని పని చెప్పదలుచుకున్నా నేను. వైద్యం కానిపోని పని. కానీ పరిష్కారం ఏంటిది? ఏం లేదు. మళ్ళా ఒక యుద్ధానికి సిద్ధం కావాలి. మన ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీలలో పార్లమెంట్ లో కనుక పోయి కూర్చుంటే దీనికి ఒక బాధ పడుతుందని చెప్పదలుచుకున్నా. ఇప్పుడు ఏం చేస్తాడో మొత్తం కూర్చోబెడతాడు, లిస్టులు తయారు చేసినామంటాడు, అదంటాడు ఇదంటాడు, నీ పేరున్నది. అయ్యా నా పేరు లేదు కదా, మరి ఎట్లా అంటే నీ పేరు యాడ్ అయిపోతుంది, నువ్వు మాత్రం ఈ పార్టీకి తిరగాలంటారు. మళ్ళా కాంగ్రెస్ కండువాలు వేస్తారు, మొత్తం ఓట్లైన దాకా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు తిప్పుతారు. ఈ లోపల సగం మంది చచ్చిపోతారు. ఇలా అంతే కదా. ఇదే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చేయబోతున్నది ఇదే పని. దీన్ని గమనించండి. అంతనే ఏవాడు చుట్టంగా పక్క కొట్టారు, ఈ కులం ఆ కులం అని పక్క కొట్టారు. వీళ్ళందరూ దోపిడి కులం. వీళ్ళంతా వ్యాపారం చేసేందుకు వచ్చినటువంటి దుర్మార్గుల చేతులల్లా తెలంగాణ ఆత్మలు బందీ అయిపోయి ఉన్నాయి. వీళ్ళతో ఏం కాదు. అందుకే ఊరుగాల పీరు లేవదు అన్నది. ఇంకా నష్టపోతున్నాం. పెన్నెంలకి వెళ్ళి పోయి పూల పడే కాడికి వచ్చింది. ఓ 10 మందికి 9 మందికో 10 మందికో ఇచ్చి తెలంగాణ అందరికీ సంతోషపెడతారు అనుకున్నారు. లీడర్లకి వెళ్ళి అదే అది కాదు నాయన, మాకు చాలా పెద్ద ఆశయాలు ఉన్నాయి, గిదిని గురించి కాదు నువ్వు చేసేది ఏందని చెప్పాను. మూగవో గొంతులు తరమెల్లిపోతున్నది, త్యాగాల స్వరమాగిపోతున్నది. ఆపొద్దు, త్యాగాల స్వరాలు ఆపొద్దు. తరాలు పోయినాయి, ఇప్పుడు 3 తరాలు పోయినాయి మనకు, కానీ త్యాగాల స్వరాలు ఆపొద్దు. ఆ ఆశయాలను గుండెలో పెట్టుకొని పోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఏంటంటే అందరికన్నా ఎక్కువ బాధ్యత ఉద్యమకారుల మీద ఉన్నది. ఇక ఉన్న వాళ్ళందరూ ఉద్యమకారులే కనుక ఉద్యమకారుల సంఘాలను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మనము ఈ వీళ్ళు చెప్పేటువంటి ఆశలలో పడి పోవద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాను. అన్ని సంఘాలలోకి విజ్ఞప్తి చేసుకున్నాను వినమ్రంగా. చాలా మంది నాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు. మేము మొదటి నుంచి అన్ని చూస్తాం. ఒక ఓపెన్ కాస్ట్ ఆపలేకపోయినాం కదా ఇప్పటిదాకా. తిరిగినాం మేము, ఎన్ని తిరిగి సంవత్సరాలు. ఏ రాత్రి ఆడమన్నామో తెలియదు, ఏం తిన్నామో తెలియదు, ఎప్పుడు ఎవడొచ్చి ఏం చేస్తాడో తెలియదు. కొంతమంది టెలిఫోన్ చేసేది, మీరు ఇప్పుడు ఆడిపోతే మిమ్మల్ని టక్కర కొట్టి చంపుతారట అని. అయినా పోయేది. ఒక్క ఓపెన్ కాస్ట్ ఆగిందా? తెలంగాణ నిజమైన భూమిపుత్రుల చేతుల్లో గత 10 ఏళ్ళు లేదు, ఇప్పుడు లేదు. భవిష్యత్తు ఉండాలా లేదా అని మనసొంటున్న చేతులలో ఉన్నది. దీని మీద బాగా చర్చలు జరగాలి, దీని మీద బాగా రౌండ్ టేబుల్ జరగాలి, దీని మీద జనానికి కింది దాకా తీసుకుపోగలగాలి. తెలంగాణ ఒక్కసారి
బగ్గుమనాలా లేదా? అరే మన మన ఆత్మగౌరవం మీద దెబ్బతీసే స్థాయిలో విగ్రహాల కాడికెళ్ళి పెడుతుంటే ఇంకా తెలంగాణ ఉడకాలి ఎక్కడికక్కడ. కానీ నాయకత్వం కూడా లేదు తెలంగాణకి. ఇది కూడా నేను చెప్పదలుచుకున్నా. నేను అందరి రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతారు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఎంత అవమానాలు, ఎంత ఘోరంగా, ఎంత ఎంత ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నారు ఒక్కొక్కరిని. ఇక్కడనే ఇదే ప్రెస్ క్లబ్ లో ఇక్కడ మాట్లాడిన అమరవీరుని భార్యను పట్టుకొని వాడు జనసేన పార్టీ వాడు, తిరుపతి సంబంధించిన వాడు ఎంత ఘోరంగా హీనంగా నీచంగా మాట్లాడిండు. ఇప్పుడు ఉద్యమకారులకు సంబంధించిన అంశాలు వేరే ఛానల్ చూపిస్తాయా? ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇంకో 10 ఛానల్ చూపిస్తాయి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఫీడ్ తీసుకొని చూపిస్తాయి. మెయిన్ స్ట్రీమ్ ఛానల్ చూపిస్తాయా? చూపియాయి, ఏడు చూపియాయి. అనగా వెలుగుమట్టలో ఇల్లు కూడా కొడతా చూపియలే, నిజాలు చూపియలే. ఇవన్నీ ఎందుకు? నిజాలు చూపియలే కదా. గంట ఘోరంగా 1000 ఇల్లు వాళ్ళు లిస్ట్ అయితే మొత్తం 1000, 110 లిస్ట్ అయితే లిస్ట్, రెడీమేడ్ లిస్ట్. గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు మా దగ్గర లిస్ట్ లేదు. మనకి లిస్ట్ లేని ఎందుకు గుణగొట్టావు? ఫస్ట్ ఎవరెవరు గుణగొడుతున్నావు, ఎందుకు గుణగొడుతున్నాను ఉండాలా? తెలంగాణ మొత్తము దమనకాండ అయిపోయింది. తెలంగాణను సర్వనాశనం చేసి పడేసారు మొత్తం తెలంగాణను. అందుకనే రాజకీయ నాయకత్వానికి మార్పు జరగాల్సిన అవసరం ఉంది. నిజాయితీగా, నిజాన్ని నిర్మోహమాటంగా, నిర్భయంగా ఛాతి తనాయించి మాట్లాడేటువంటి యువతరం ప్రతి పల్లెల్లో కదలాలే. దీంతోనే తెలంగాణకి ఏమన్నా ఉపకారం జరుగుతుంది. లేకపోతే ఇప్పుడు 69లో చనిపోయినటువంటి కుటుంబాలకు ఎవరైనా ఆదరణ దొరికిందా? చూస్తున్న గంట పెద్ద ఉద్యోగం కదా. 369 మందిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపినని విగ్రహం ఇంకా హైదరాబాద్ నడి బొడ్డుగా కాసు బ్రహ్మానందరెడ్డి కేబీఆర్ పార్క్ రూపంలో ఇంకా గమనిస్తున్నది ఇప్పటిదాకా. గంటకనే ఇంకేముంటది? సో తెలంగాణ యువతరం సోయికి రావాలి. నేను ఎవరికి ద్వేషముగా అంటే వాళ్ళే ఉంటామని మన అస్తిత్వం గురించి మాట్లాడితే మన ఉగ్రవాదులమ్మ అనే బ్రాండ్ వచ్చింది మనకు. వాన్ తాబేదారులు ఇంకా ఉంటారు ఇక్కడ మన దగ్గర. సో ఉద్యమకారులుగా మన బాధ్యత ఏమంటున్నట్టే మనం ఈ 250 గజాలు ఇవి నేను వస్తాయని నేనైతే అనుకుంటలేను. అంటే ఇల్లెస్ రేపు పొద్దుగాల ఇళ్ళకెళ్ళి మా సాయిరామనలో పాశవంకులో లేకపోతే ఎవరన్నా మీ అసంటోలో ఎవరన్నా అన్న కూర్చొని హౌస్ లో కూర్చొని మా వాళ్ళకి ఎందుకు రావు? ఆ సీటు కూడా వాళ్ళకి ఆ గవర్నమెంట్ లో వచ్చేటోళ్లకు అది వాళ్ళు పవర్లకు రావాలంటే ఆ సీట్లే ఆధారం కనుక అయ్యేది ఉంటే అప్పుడు వింటారు, లేకపోతే అది కూడా విన్నారు. వాడు ఇప్పటికి చెప్తున్నా నిన్న వాళ్ళు లోకేష్ అంతా పూరడు అంటున్నాడు. 60 ఏళ్ళు మేము మొత్తం కష్టపడి హైదరాబాద్ ని నిర్మాణం చేస్తే మనల్ని బట్టలు కట్టుకున్న బట్టలతో ఎలగొట్టిదట. అరే హౌలే మీ నాయన ఇప్పుడు మన అన్నయ్యతోడు ఏమవుతాడో పవన్ కళ్యాణ్ అంటేనే సాటర్డే సండే దాచకాలంతా నీకు వస్తున్నారు కదా నాయన. అది ఎవరి పేర్ల మీద ఉన్నాయా ఇండ్లు? నిన్ను ఎవరు ఇల్లు ప్రాపర్టీలు ఎవరి పేరు మీద ఉన్నాయి? కోడిచెరువు ఎవరి పేరు మీద ఉన్నది? కట్టుబడంగానే ఎలగొట్టి నిన్న మాట్లాడుకుంటూ చెప్పి నిన్నెక్కడో మాట్లాడుకుంటూ చెప్పి హైదరాబాద్ లో సర్వనాశనం చేసిన వాళ్ళు, హైదరాబాద్ లో తెలంగాణ వాళ్ళకు అన్ఎంప్లాయ్మెంట్ రాకుండా చేసిన వాళ్ళు అలా మన బిడ్డలు కూడా ఉంటారు కదా. 80% రిజర్వేషన్ ప్రైవేట్ సంస్థలలో పెడతా ఈ గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది. అలా మనలో ఉండుంటారు కదా. సరే 8 మందికి ఆర్గనైజేషన్కి 8 మందికి ఒక్కరికి కూడా రాలేదు. ఆ కోటాలు ఎక్కడ రాలేదు. నువ్వు ఆయన ఇప్పుడు రేపు పొద్దుగాల చరిత్ర మన సప్లై అవ్వకుండా చెప్తారు. నువ్వు ఊగా చెప్తుంటా మా రేవంత్ రెడ్డి కనిపెట్టిన సముద్రంలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఆంధ్రాకి వెళ్ళి ఈత కొట్టుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ఉస్మానియా హాస్పిటల్ ఆయన్నే కట్టిండు, ఉస్మానియా యూనివర్సిటీ ఆయన్నే కట్టిండు, మా అసెంబ్లీ ఆయన్నే కట్టిండు, మా గండిపేట ఆయన్నే కట్టిండు, ఉస్మాన్ సాగర్ ఆయన్నే కట్టిండు, చార్మినార్ కూడా ఆయన్నే కట్టిండు అని రాసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కోడలు చెప్పింది ఆ పిల్ల పేరు ఏదో ఉన్నది కదా, లోకేష్ భార్య పేరు ఏం పేరే? ఆ పిల్ల బ్రాహ్మణి ఉంది. ఆ పిల్ల చెప్తే మీకు ఎరికే కదా, మా ఆడల దగ్గర పోయి చెప్తుంది హైదరాబాద్ ని కనిపెట్టింది మా మామయ్య గారు మీకు ఎరికే కదా అన్నది. మీరు చూసిరోలేదు ఆ వీడియో. ఇక అంటే ఇప్పుడు అందుకంటే నేను చెప్పింది రైటే కదా. ఇట్లా రేపు చరిత్రలో వీళ్ళు ఇట్లా రాసుకునే ప్రమాదం ఉన్నది. చేస్తారు వాళ్ళు. అరే మన కళ్ళ ముంగట మొత్తం హైదరాబాద్ ని మొత్తం ఇండస్ట్రీస్ మొత్తం కొన్ని వేల ఫ్యాక్టరీలు ఉంటే బంద్ చేపించేసి హైదరాబాద్ ని మొత్తం కంపు ఫార్మాస్యూటికల్ కంపుతో నాశనం పట్టించారు. ఈ ఫార్మాస్యూటికల్ కంపెనీ మొత్తం వాళ్ళే మన దగ్గర ఫార్ములాలు తీసుకోపోవడం పెట్టుడు, గవర్నమెంట్ సంస్థలకి తీసుకోపోవడం అలా పెట్టుడు. ఏదన్నా నీళ్ళ ఈయనొచ్చి ఇట్లా వేస్తే తొక్కుడు బిల్లు ఆడొచ్చు, పైస ఎత్తే రూపాయి ఎత్తే కింద దాకా కనిపించాలని పోయిన పెదవని చెప్పే ట్యాంక్ బండి ఇట్లా వేస్తే అని ఈయనొచ్చి కొత్తగా మూసిని ఈయన మొదలు పెట్టిండు. పేదోళ్ళ ఇల్లు కొనగొట్టడు, ఉన్న ఫామ్ హౌస్లు అట్లనే ఉన్నాయి. నేను అంటున్నా ఒక 100 ఎకరాలు అమ్మితే తెలంగాణ ఉద్యమకారులు అందరికీ మొత్తం పర్మనెంట్ గా జీవితాంతం వైద్యం ఇవ్వచ్చు. గంట పైసలు గంట వలుకుతున్నది.
ఈయన గడ్డ అసూయ వస్తుంది చెప్తుంది. అరే సాధారణ మీరు కట్టుకోర్రా ఆయన 12 ఏళ్ళు అవుతుంది ఏం గడి తీరుతురా? ఆ ప్రజలు ఆడ తీరుతారు అని మనం మీద తీరుతుంటే ఆ జనం కూడా ఈ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ తీసుకొస్తారు. కానీ వీళ్ళు ఆడ ఓట్లు వేసుకొని అక్కడ ముఖ్యమంత్రులు అయ్యి ఆ ప్రజలకు సేవ చేసేది పోయి వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ ఆస్తుల మీద వచ్చి వాళ్ళు దండయాత్ర చేసుకుంటా వాళ్ళ ఆస్తులు కాపాడేటందుకు హైదరాబాద్ మీద కన్నేసి రేపు యూనియన్ టెరిటరీ ఎట్లా చేయాలని దాని విషయంలో వాళ్ళు ఉన్నారు. ఆంధ్ర లీడర్షిప్ మొత్తం దాంట్లో నిమగ్నమై ఉన్నది. ఈ దోపిడీదారులు మొత్తం ఇప్పటికీ కూడా విషయం కక్కుతారు కదా. తెలంగాణలో ఎందుకు ఉన్నది, అండమాన్లో కూడా పార్టీ పెడతా అని మాట్లాడుతున్నారు వాళ్ళు. సో ఇవన్నీ ఎవరో చెప్పిండు కదా మొన్న, తెలంగాణ పదానికి అర్థమే లేదు డిక్షనరీలా అని మనోలతోనే చెప్పిస్తున్నాడు. ఉగ్రవాదులు అంటాడు, శనిట మనం అన్నాడు కదా, మనకు దిష్టి బొమ్మలు తెలంగాణలో అంటే దిష్టి బొమ్మలు. అంటే ఇంత అవమానం చేసుకుంటూ ఉన్న తర్వాత కూడా ఆ మీడియా, అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళ గురించే మాట్లాడుతున్నది, మన మీద చాలా దండయాత్ర చేస్తున్నది, మన చనిపోయిన వాళ్ళనే అవమానకరంగా చూస్తున్నటువంటి ఈ ప్రభుత్వాలు. ఆంధ్ర పోలీసులు వచ్చి ఇక్కడ మన ఆడవాళ్ళని ఇట్లా బట్టి ఇట్లా తీసుకోబోదు, ఇట్లా జరుపుతుంటారు. ఇట్లా వాళ్ళ మీద కేసు ఉండేది. మా ఊరికి మా ముఖ్యమంత్రికి బాగా అబ్బో ఇక్కడ నేను పౌరుషం వచ్చింది ఈయనకు. ఈయనట స్విగ్గీ బాయ్ అన్నారట ఈయన మొన్న ఎప్పుడు రెండేళ్ల కింద ఒక ఆయనే ఓ రాజకీయ పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా ఉన్నట జొమాటో స్విగ్గీ బాయ్ ఆయన గురించి ఎందుకు మాట్లాడాలంటే కేసు పెట్టి తీసుకుపోయింది. నాకు బాగా రోషం వచ్చింది. అరే ఆంధ్ర పోలీసులు వచ్చి ఇల్లీగల్ గా తప్పుడు కేసులు పెట్టుకుంటా తెలంగాణ ఆడబిడ్డలను నీ సామాజిక వర్గానికి సంబంధించిన వెంకటరామరెడ్డి భార్య నోట్లు వాటి పక్కకు జరిపితే ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేసి ఇక్కడ కేసు పెట్టే దమ్మినకు లేదు. కానీ ఈయన స్విగ్గీ బాయ్, ఆ స్విగ్గీలు జొమాటోలు కూడా ఈ రాజకీయ వ్యవస్థ చేస్తున్నటువంటి దుర్మార్గంలో పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళందరూ కూడా ఆటోలు నడుపుకుంటూ తిరుగుతారు బయట. ఎంత రాజకీయ చైతన్యం ఉందో మా బొంబాయి మిత్రునికి ఆటో నడుపుతా అని చెప్పిండు. వాస్తవం బొంబాయిలో మామూలు ఉద్యమాలు జరిగినాయా? ప్రపంచం మొత్తం ఎక్కడ పడితే అక్కడ, తెలంగాణలో ఎక్కడ ఉంటే అక్కడ ఈ అస్తిత్వం గురించి కొట్లాడింది, ఆత్మగౌరవం కొట్లాడింది. నేను మన ఆర్గనైజేషన్ కు, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన సమితి వాళ్లకు, తర్వాత ఈ రౌండ్ టేబుల్ కు వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, తెలంగాణ నిజంగా కూడా బ్లీడింగ్, రక్తం ఓడుతున్న తెలంగాణ. మీరు చూడండి, తెలంగాణ అస్తిత్వం కథమైపోతుంది. ఇలా మాట్లాడటం కొంతమంది ముందమంటేనే ఇది కూడా ఈ తరం కూడా పోయిన తర్వాత కొత్తలకు ఏం తెలియదు, దీంట్లో నిమగ్నం అయిపోయి ఉన్నారు. దీంట్లో ఏం లేవు, కచరా అయిపోయింది మొత్తం. గాంజాయి బ్యాచ్లు 50 రూపాయలకు 60 రూపాయల దానికి గాంజాయికి పొట్లం లేకుండా చంపుతున్నారు ఊర్లలో. బడులు గాంజాయి అడ్డాలుగా తయారైన ఊర్లలో బడులు బంద్ అవుతున్నాయి. ఆ బడులు నడుస్తున్న బడులలో కూడా గాంజాయి అడ్డాలు. వాడు అంటాడు స్టూడెంట్స్ లేరు అందుకనే క్లోజ్ చేస్తున్నామని. స్టూడెంట్స్ ఎందుకు లేరు? వసతులు లేక స్టూడెంట్స్ లేరు. గా పంచాయతీల మీద బాగా ఇంకా కొట్లాడదామని చెప్పి నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. అది కొట్లాడితే మరి నిజంగా తెలంగాణకు ఖుషి. మీరు మనం దీని చుట్టూ ఏంటి అప్లికేషన్ ఏంటి, మీరు వాళ్ళతో పంచాయతీ పెట్టుకోర్రి అలా ఇప్పుడే అడుగుతూనే ఉన్నారట డైరెక్ట్. నువ్వు ఏ పార్టీ అని, ఏ పార్టీ అయితే నీకేంద్రా, నీకు ఏ పార్టీని ఏ సంఘం అంటున్నాడు, ఏ జేఏసీ అని మాట్లాడుతున్నాడు. నా పంచాయతీ అయింది కదా, ఆ అడిగే తీసుకుపోయి మైబాగ్ చంద్రమౌళి ఎవరో తీసుకొని బయటకు పంపించారట. నీకు దమ్ము ఉండాలి నీకు. ఏది ఏ పార్టీ ఎవరైనా ఏదైనా తెలంగాణ అన్నాడా, తెలంగాణ జెండా పట్టిండా లేదా, తెలంగాణ నినాదం అన్నాడా లేదా? నీ ఆంధ్ర పార్టీలకు బానిసత్వం చేసినందుకు ఏమని చెప్తలేం. కనుక పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వయసుకు అతీతంగా తాత మునువల్ల కాడికెళ్ళి ఒక్క దగ్గర ఒక్క నిరాహార శిబిరం దగ్గర ఉండి నిరాహార దీక్షలు చేసింది ఎంటైర్ తెలంగాణ జనము. నిజంగా చేయదలుచుకుంటే తెలంగాణలో మొత్తం విద్య వైద్యం కంప్లీట్ గా ఉచితం కావాలి, రవాణా సంస్థ కూడా ఉచితం కావాలి, చదువుకున్న ప్రతి ఒక్కరికి నౌకలు రావాలి, అంత ఉంది తెలంగాణలో. కాకపోతే వీళ్ళందరూ బయట చేస్తున్నారు. దాని మీద పోరాటాలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఈ కమిటీల చుట్టూ మనం తిరిగి మన టైం వేస్ట్ ఇచ్చేసేయండి. అన్ని ఏమి ఇస్తారో మీరు అన్ని సబ్మిట్ చేయరు, నేను జైలు పోయినా అని ఆరేగా ఉద్యమంలో భీకరంగా తిరిగిన వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ కోర్టు కేసులో తిరుగుతున్నారు. ఈ వాళ్ళు ఏం చేస్తారు? కోర్టు కేసు అయినా ఆపాలి కదా. యూనివర్సిటీ పిల్లలు ఎంతమంది పోతున్నారు? మొన్న కూడా పెట్టారు ఏదో కేసులా బొమ్మలు పెట్టుకున్నారు. ఈ మొగైనా కూడా పోయిన ఒక దాంట్లో పెద్ద మనిషి. వీళ్ళందరూ ఇప్పటికైనా మా మీద కేసులు ఉన్నాయిరా నాయన, కేసులు అన్నది ఇప్పి అని చెప్పని వాళ్ళు తిరుగుతున్నారు. కేసులు వస్తలేవు, పోని వాళ్ళు తిరిగినందుకు వాళ్ళైనా చిన్న చిన్న పోస్టులు వస్తాయంటే అవి కూడా వస్తలేవు. ఏం రావు వీళ్ళంతా, వీళ్ళు అక్కడనే ఉంటారు. వీళ్ళంతా బెగ్గర్స్ కెన్ నెవర్ బీ చూజర్స్. ఆడుకున్నటోళ్ళకి ఎప్పుడు ఛాయిస్ అనేది ఉండదు. సో మనం ఆడుకున్నాడు కాదు, బానిసత్వం చేయొద్దు, బానిసత్వం చేయాల్సిన అవసరం. మీరందరూ బానిసత్వం చేస్తారంటే లేదు, చేయనోళ్ళే ఇక్కడ ఉన్నాం మనం. వీడంతా బుద్ధి గుంజుకున్నాము అని గదరన్న చెప్పిండు కదా, అది ఓట్ల ద్వారా. గదరన్న కూడా అనుకోలే ఈయన వచ్చిన తర్వాత ఇప్పుడు గదరని కలిగి కూర్చుంటుండే మనతోని. ఈ ప్రభుత్వం చూసి గదరన్న కూడా మనతో ఉంటుండే, ఆయన కూడా 4 పాటలు పాడి తిరుగుతుంది ఇక్కడ.
సో నేను జనానికి చెప్పదలుచుకున్నావు ఒక ఏం కన్నా ఇప్పుడే వచ్చింది మా బుల్లెటిన్ కన్నా వాళ్ళు ఉద్యోగంలో తిరిగి ఓసారి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ పడ్డాడు. ఉంటాడో పోతాడో తెలియదు మనిషి, దిక్కులేదు ఎవరు, వీళ్ళు పార్టీలకు సంబంధం లేదు. ఆ పార్టీలో ఉన్న పెద్ద మనిషికి ఈ ముక్కాయకు సంబంధించిన ఇప్పుడు కమిటీలు ఉన్నారు మెంబరు, వాళ్ళు అయితేనే వాళ్ళని చూడాలి, వేరే అయితే చూడరు. సాగు బతుకున్న ఉన్నటువంటి వాళ్ళు కళాకారు చచ్చిపోయిన ఉన్నారు, వాళ్ళకే చేయలేదు వీళ్ళకే చేయలేదు. కాళ్ళు విరిగి పడి ఉన్నాడు, ట్యాంకుల మీదకి దునికిన వాళ్ళు. అందుకే భ్రమలల్లా ఉండొద్దని మీ అందరి సంఘాలందరికీ విజ్ఞప్తి చేస్తూ నిజంగా అమరుల ఆశయాలు నెరవేర్చాలంటే కొద్దిగా పందా మార్చాలి, మన అంశాలు మార్చాలి, రాజకీయ చైతన్యం తీసుకురావాలి, ప్రశ్నించే తత్వాన్ని మన జనాలకు తీసుకురావాలి. అట్లయితేనే ఏమన్నా పరిష్కార మార్గం దొరుకుతుంది. కానీ మనం దున్నపొదుకు గడ్డేసి బర్రెకు పాలు విన్నట్టు అవుతుంది మన కథ. ఏం అంతా ఉట్టిదే, ఉట్టి ముచ్చట్లు లాల్ కథలు లెక్క ఉంటుంది మనది. సో అది కాకుండా ఉండటానికి కానీ ఇంకా కొట్లాడదాం, బాగా అంశాలు ఉన్నాయి, చర్చ చేద్దాం, కొట్లాడాలి. కానీ ఇది పోయి ఈ కమిటీలతోటి ఏమవుతుందంటే దానికి ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ లేదా, దానికి ఏమైనా లీగల్ గా నువ్వు ఆయన రిపోర్ట్ ఇస్తే కంపల్సరీ అమలు చేయాలని ఏమన్నా కానూన్ ఉందా, చట్టంలో ఏమైనా పెట్టి కాదు, ఉట్టిదే కాగితం. మనోళ్ళందరూ పోయి ఇప్పుడు రాగానే మా అక్క చెప్పింది నువ్వు ఆయనకు ఇవ్వాలి ఈయనకు ఇవ్వాలి, ఏమి ఇచ్చేది ఏముండదు ఆడ, ఉట్టిదే అంతా ఉట్టిదే చెప్తున్నారా. వాళ్ళు బై డిజైన్ మనల్ని ఆగం చేయదలుచుకున్నారు అంతనే. సో 69 న్యాయం జరగలే, సాయుధ పోరాటంలో తిరిగినటువంటి ఆ కుటుంబాలకు కూడా న్యాయం జరగలే. తర్వాత ఏదో ఇప్పుడు నిన్న శ్వేతకో లేకుంటే మా శ్రీకాంతాచారి తల్లికి ఒక పదవి ఇవ్వగానే మొత్తం కుటుంబాలకు ఇచ్చినట్టు కూడా కాదు, ఇది కూడా చెప్తున్నా. ఇది మనల్ని చూపించేటందుకు, మనకు చూపించి వాళ్ళతో మన మీద చెప్పిస్తుంది వీళ్ళు కూడా చేసినామని. కానీ నేను ఆల్రెడీ రామచంద్రది నేను చెప్పిన కదా, వాళ్ళ పందా ఎట్లా ఉంటుంది అనేది. వాళ్ళు ఉద్యమకారుల మీద పైసా విలువ లేదు, త్యాగాలు చేసినటువంటి వాళ్ళ మీద పైసా గౌరవం లేదు కనుక ఆ కుటుంబాల ఏం చేయరు. ఎందుకు ఇప్పుడు బాగా సన్నిహితంగా ఉంటుంది కదా, మా అన్నయ్య కూర్చున్నాడు విమలక్క వాళ్ళ అన్న, విమలక్క కూడా ఇప్పుడు కోట్లు తిరుగుతుందా లేదా, తిరుగుతుందిగా, వీళ్ళ చాలా మంది తిరుగుతున్నారు. ఇంకా మరి బాగా దగ్గరనే ఉన్నదా గవర్నమెంట్, ముఖ్యమంత్రి కూడా బాగా దగ్గరనే ఉన్నదా, ఏంది ఇంకానా 10 కేసులు ఉన్నాయి తెలంగాణకు సంబంధించిన 10 కేసులు ఉన్నాయి. మరి ఆడబిడ్డ అంటివి పిలుస్తుంది, ఆడ ఉమెన్స్ కమిటీ అంటే పోతుంది, అసలు సంగతి మాత్రం లేదు. ఉట్టిగా రాగానే చూడాలి, ఫోటోలు దిగాలి, విమలక్క అంటే మా అక్కేనా తెలంగాణ అక్కేనా అని ముచ్చట చెప్పు అంతే. ఎవరు పక్కకు కనబడితే వాళ్ళు మా అన్న సాయిరామన్న పోతే అబ్బా నువ్వు ఇంత పెద్ద ఉద్యమకారుడు, మీ తాత ఉద్యమకారుడు, మీ నాయన ఉద్యమకారుడు, నువ్వు పెద్ద ఉద్యమకారుడు, తుపాకి పట్టినవేనా అంటారు. కథం. ఇవన్నీ బక్వాస్ మాటలు. ఈ రాజకీయ వ్యవస్థ మనల్ని ఆగం చేసేందుకు చేస్తున్నది. ఇంకో పోరాటం కొద్దిగా డిఫరెంట్ వేలో తీసుకుపోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, సాయిరామన్న టైం జర ఎక్కువ తీసుకున్నా కానీ ఉన్నది చెప్పిన అసెంబ్లీలో మాట్లాడతా. ఎస్, అసెంబ్లీలకు పోవాలి. నాకు ఇంతకుముందు ఎప్పుడు లేకుండే ఇళ్ళకెళ్ళి 4 భయాల్లో కూర్చోవాలి, రావాలనే పొద్దుగాల ఉద్యమకారులకు వెళ్ళి కూడా ప్రాతినిధ్యం వహించి అలా పోయి కూర్చోవాలి. చట్టాలు చేసే చట్ట సభలు, ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ, పార్లమెంట్ లో అసెంబ్లీలకు పోయి ఆడ మాట్లాడాలి, మన గళాన్ని నింపించాలి, నిజమైన తెలంగాణ గళాన్ని. ఇవాళ ఇప్పుడు ఏంది పోయి కూలగొడతాం, తెల్లారిపోతే కేసులు పెడతారు, మావోయిస్ట్ అంటారు, ఊపా అంటారు, టైం వేస్ట్ అవుతుంది. అలా మా దగ్గర దమ్ము లేక కాదు, ఎన్టీ రామారావు విగ్రహాలు కూలగొట్టే దమ్ము లేక కాదు, లేదు 369 మందిని కిరాతకంగా చంపినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాలు కూలగొడుతుంది మా దగ్గర దమ్ము లేక కాదు. ఏమైతే ఒక బ్యాచ్ పోతుంది, ఇంకో బ్యాచ్ పోతుంది. కానీ అది ఎంత ప్రమాదం ఉన్నదంటే వాస్తవం ఏమైనా మాట్లాడితే కూడా దాన్ని కూడా ఇంకో తీరుగా తీసుకోపోయి పెట్టి, ఏం సంబంధం లేని అంశాలలో కూడా తీసుకొని పోయి పెట్టి, వాళ్ళు ఒక్కొక్కరు ఆఫీసులో, చంద్రబాబు నాయుడు ఆఫీసులో 500 మంది పనిచేస్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 500 మంది మీడియా అంటే ఈ సోషల్ మీడియాలా. ఇప్పుడు మా శంకరనే ఈయన ఆంధ్రలో పుట్టి ఆంధ్రలో పెరిగి ఇక్కడికి వచ్చిందని చిత్రీకరించాలంటే వాళ్ళు ఒక వారం రోజుల్లో చేసి పడేస్తారు, ఉట్టిగా చేస్తారు. అవి అట్లా టీంలు వైఎస్ఆర్సీపీలో కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మన దగ్గర ఉన్న రాజకీయ పార్టీలు కూడా రేవంత్ వీళ్ళందరికీ కూడా నడుస్తున్నాయి. సో అందుకని ఏంటంటే రాజకీయ చైతన్యం తెలంగాణ ప్రజలకు వచ్చేదాకా మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. ఏ రోజైతే ఓపెన్ కాస్ట్ లో తెలంగాణ లాప్తామో ఆ రోజు తెలంగాణ వచ్చినట్టు, ఆ రోజు ఇట్ ఇస్ ద బిగినింగ్. తెలంగాణ భూమి పుండైతున్నది. ఫార్మా కంపెనీలు మొత్తం కథం పట్టియాలి, ఏం ఒడియలు లేదు దాంట్లో. ఫార్మా కంపెనీలతో మొత్తం విషపు నీళ్లు, విషం, ఇంటింటికి క్యాన్సర్. ఈ మొత్తం బయట రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ ఏ కిరాణా షాప్లకు దొంగమాలమ్ముతురు కొడుకులు. మార్వాడి ఉద్యమం గురించి చెప్పినాం కదా, దొంగమాలంతా ఎక్కడ పోయే దొంగమాలు, మనకు ఉండేదంతా గడ్డి ఉట్టిదే. అవన్నీ తీసి రోగాలు వచ్చి క్యాన్సర్ రోగాలు వస్తున్నాయి, ఇంటింటికి క్యాన్సర్ రోగాలు ఉన్నాయి. తెలియకుండా ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వీక్తామో తెలియదు.
దాని గురించి మాట్లాడేందుకు మీటింగ్ పెడదామంటే పర్మిషన్ లేవు. పోలీసు వాళ్ళు వచ్చి నిలబడుతున్నారు బయట. మీటింగ్ పెట్టే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు 4 రోజుల తర్వాత మరి ఇప్పుడు స్కూళ్ళ మీద మీటింగ్ పెట్టుకుంటే మండల స్థాయిలో విరుగుతా ఉన్నా. జిల్లాల మీటింగ్ అప్పుడు అందరూ విలుద్దాం అనుకుని ఆలోచనతో కింది క్షేత్ర స్థాయిలో వర్క్ చేస్తున్నాం. టీచర్లను బంద్ చేయించారు. ఫస్ట్ 3-4 మీటింగ్లకు టీచర్లు వచ్చారు, తర్వాత టీచర్లు బంద్ అయ్యారు. ఇప్పుడు మీటింగ్లో ఎట్లా ఇస్తారా లేదా తెలియదు. కానీ అయినా కానీ ఇది సంఘర్షణ, ఇది సమరం, స్తబ్దత, మనిషికి మరణం. సంఘర్షణలో పోతూనే ఉండాలి, కొట్లాడుతూనే ఉండాలి. ఈ లైన్ మనం తెలంగాణ జనానికి, తెలంగాణ అస్తిత్వ పోరాటం, ఆత్మగౌరవ పోరాటాన్ని ఒక కొత్త రూపంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవేమి కాకుంటే కనీసం విగ్రహాలు పెట్టేది కూడా ఆపలేని స్థితిలో ఉన్నాం కదా. కానీ జనం మెదడులో మాత్రం ఎక్కించే ప్రయత్నం, ప్రతి అడుగడుగునా చేసే ప్రయత్నం మాత్రం చేస్తున్నాం. చేయాల్సిన అవసరం లేదు. సమాజం మొత్తం ఒక్క దగ్గర తీసుకుపోయి ఇది కాదు అసలు ఉద్యమకాలు తెలంగాణ చరిత్ర ఇటు ఎక్కడ పట్టట్లు ఇట్లా రావాలి, అందరి పేర్లు ఇట్లా వచ్చేటట్టుగా